నెల్లూరు జిల్లా చేజెళ్ల మండలం నూతక్కివారి కండ్రిగ గ్రామాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలతో ఇంటికొకరు మంచాన పడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. విషజ్వరాలు భయపెడుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పక్షం రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. కొంతమందికి పేటెంట్లు పడిపోయి ప్లేట్స్కి సంబంధించి నీరసించిపోయారు. అయితే గ్రామంలో బహిరంగ ప్రదేశాలు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, అధ్వానంగా మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలను వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. పంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విషజ్వరాలు సోకినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో గ్రామంలో వ్యాధుల ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. నాకు ఈరోజు ఆ అమ్మాయికి నిన్న తంచి ఆ అమ్మాయికి మొన్న 3వ రోజు ఇవాళకి ఎట్లుంటున్నది మీకు? ఈ కాళ్ళు నొప్పులు, కీళ్ళు కాడ నొప్పులు, గురకలు కాడ కానీ అక్కడ నొప్పులు. నాకు 2 వారాల నుంచి జ్వరం తగ్గుతుంది. కాళ్ళు వాస్తాయి, చేతులు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఎక్కడ చూపించారు? మొహం అంతా మంగులు వచ్చింది. అదే మా ఆర్ఆర్ హాస్పిటల్లో చూపించాము 2 సార్లు. అవి అంతే పిన్ని అని చెప్తాము. మా అబ్బాయి 2 నెలలు ఉంటాయి ఈ నొప్పులు అంటుంది. 2 నెలల దాకా వస్తాయి నొప్పులు, అట్నే ఉంటాయి అని అంటుంది. ఏమంటుంది? జ్వరాలు అట్టంటారు.